నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. మోంతా తుఫానుపై ఎన్డీఏ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. నేడు రేపు ప్రజలకు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు. శవ రాజకీయాలు చేయడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కర్నూలు బస్సు దుర్ఘటనపై దుష్ప్రచారం చేస్తుందని ధ్వజం. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాలను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రంపైకి దూసుకొస్తున్న మోంతా తుఫాను నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఎన్డీఏ కూటమి శ్రేణులను అప్రమత్తం చేశారు. ఎన్డీఏ కూటమికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు రేపు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. లీడర్ల నుండి కేడర్ వరకు ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తుఫాను ప్రభావంతో ముఖ్యంగా కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. విశాఖపట్నం సహా తీర ప్రాంతంలోని జిల్లాలపై ఇప్పటికే మోంతా తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు కాకినాడకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ చేశారు. కాకినాడ పోర్టులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో డేంజర్ సిగ్నల్ 9 జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, వడరేవుకు 8వ నెంబర్ హెచ్చరికలు జారీ అయ్యాయి. విశాఖపట్నంలో కుండపాత వర్షం కురుస్తుండటంతో విశాఖలో అన్ని విమానాలు రద్దు చేశారు. తుఫాను ప్రభావంతో ఏపీలో పలు రైళ్లు రద్దు చేశారు. శవ రాజకీయాలు చేయడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు బస్సు దుర్ఘటనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. ఈ ఘటనలో వైసీపీ, బ్లూ మీడియా అనేక తప్పుడు కథనాలు సృష్టిస్తుందని ఫైర్ అయ్యారు. ఏపీలో అర్ధరాత్రి బెల్ట్ షాపులు నడుస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కర్నూలు ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించిందని గుర్తు చేశారు. చనిపోయిన బైకర్ మద్యాన్ని బెల్ట్ షాపులో కొనుగోలు చేయలేదని, ప్రభుత్వ అనుమతి పొందిన లైసెన్స్డ్ దుకాణం నుండే కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ క్లారిటీగా ఉందని నొక్కి చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రాష్ట్రంలో మద్యం షాపులు నడుస్తున్నాయని ఉద్ఘాటించారు. కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో జరిగిన దుర్ఘటనకి అందరం కూడా బాధపడతా ఉన్నాం. చాలా ఘోర ప్రమాదం జరిగిన సందర్భంలో ప్రభుత్వం వెంటనే స్పందించడమే కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారు దుబాయ్లో ఉంటే, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ రాంప్రసాద్ రెడ్డి గారు కానీ, అనిత్ గారు కానీ ప్రమాదం జరిగినటువంటి ప్రదేశానికి వెళ్ళటమే కాకుండా సహాయక చర్యలు చేపట్టడంలో యంత్రాంగాన్నంతా కూడా కదిలించి సంఘటన మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర గురించి, ఆయన పార్టీ వ్యవహరిస్తున్న తీరు గురించి, వాళ్ళు మాట్లాడే అంశాల గురించి ఈ సందర్భంలో మాట్లాడవలసిన పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరం. ఒక పక్కన జరిగిన ప్రమాదం ఘోరమైన ప్రమాదంగా మనం భావిస్తూ, ఆ ప్రమాదంలో గాయపడ్డ వారిని కానీ, చనిపోయిన వారిని కానీ, ఆ పార్థివ దేహాలని తరలించే విషయంలో ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి చర్యలు ఏ రకంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనేది మాట్లాడాల్సింది పోయి, సమర్థించాల్సింది పోయి, రాజకీయాలకు అతీతంగా, కులాలకి, మతాలకి, వర్గాలకు అతీతంగా సానుభూతిని స్పందించాల్సినటువంటి రాజకీయ పార్టీలు శవ రాజకీయాలు చేయటమే మా లక్ష్యం, ఎందుకంటే మేము పుట్టింది, పెరిగింది, జీవిస్తుంది అందుట్లో అనే భావాన్ని వ్యక్తమయ్యేలాగా ఈ రోజున మీరు వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ నాయకత్వానికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏం మాట్లాడుతూ ఉన్నారని మీరు? ప్రమాదం జరిగిన వెంటనే అందరూ కూడా స్పందిస్తే స్పందించలేదని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటారా? లేకపోతే బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి చెప్పడానికి, బురద వేయటానికి
ఇదే సమయం దొరికిందా మీకు? ఇదే సందర్భం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక పక్కన 6 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి ఎల్లమ్మ లైసెన్స్డ్ షాప్ లో ఆయన ముందు కొన్నట్టుగా రుజువులు సాక్ష్యాలు ఉంటే రోడ్డు పక్కన బెల్ట్ షాప్ ఉందని చెప్పి చెప్పడానికి ప్రయత్నించే మీరు ఏం చేయబోతా ఉన్నారు? రాజకీయాలని అడ్డు పెట్టుకొని ఎదుటి వారి మీద బురద వేయటానికి ఇదా సందర్భం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సిద్ధాంతపరమైన విమర్శలు చేయొచ్చు, లేకపోతే రాజకీయ పోరాటం చేయొచ్చు ప్రభుత్వాల మీద, కానీ మరణించిన సందర్భం ఏ రకమైనటువంటి సందర్భం అనేది కూడా చూసుకోకుండా శవాల మీద పేలాలు ఏరుకోవడానికి ప్రయత్నించే నీ నీచమైనటువంటి దుర్బుద్ధి మీ పేపర్ ద్వారా, మీ మీడియా ద్వారా మీరు చేస్తున్నటువంటి ప్రకటనలు నిజంగా ఇది రాజకీయాలకి అవసరమా అని చెప్పి ఎప్పుడైనా ఆలోచించారో లేదో నాకైతే తెలియదు. కానీ ఎంత దుర్మార్గమైనటువంటి విధానంతో మీరు నడుస్తూ ఉన్నారంటే, ఎప్పుడైనా సరే గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా సంఘటనలు జరిగినాయి. కల్తీ మద్యం ద్వారా చనిపోయారు. స్వయంగా మీరు లిక్కర్ కేసులో మీరు దాదాపు 3,400 కోట్ల పైగా ప్రభుత్వ పరంగా మీరు ఆ రోజున ప్రభుత్వంలో ఉండి ప్రజలకి అన్యాయం చేసినటువంటి, దోచుకున్నటువంటి సంఘటన ఈ రోజున ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వీళ్ళన్నింటినీ పక్కదావ పట్టించడానికి ఇదేనా సందర్భం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీనిపైన మాట్లాడేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ రకంగా మీరు ఈ రోజున ఈ సందర్భాన్ని మీరు పునస్కరించి మాట్లాడుతున్నారు నాకైతే తెలియదు. కానీ లేని నిజాన్ని ఉన్నట్టుగా మీరు చెప్పాలనే ప్రయత్నం దేనికి మీరు ప్రయత్నిస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఈ రోజున పోలీసులు పనిచేయలేదని ఒక పక్కన చెప్తా ఉన్నారు. అక్కడున్న ప్రజానీకం కానీ, లేకపోతే అక్కడున్న యంత్రాంగం కానీ, లేకపోతే అక్కడున్న ఎవరైతే దీనికి సంబంధించినటువంటి స్పందించాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ, అక్కడున్న కూటమి నాయకత్వం కానీ, లేకపోతే మంత్రులందరూ కూడా స్పందించిన తీరుని మనం గమనించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మీరు పక్కదావం పట్టించడానికి రకరకాలుగా పర్మిట్లు లేదనో, లేకపోతే లైసెన్సులు లేదనో, లేకపోతే ఇంకోటి లేదనో, ఫిట్నెస్ లేదనో, ఇవన్నీ దేనికి మాట్లాడుతున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాలు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. నరసరావుపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో సమ్మె చేస్తున్నాయని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేదలకు అందాల్సిన ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అపర సంజీవని లాంటి సేవలు అందించే 108, 104 సర్వీసులు కూడా అర్హత లేని సంస్థకు ఎటువంటి టెండర్లు లేకుండానే కట్టబెట్టారని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్ర చరిత్రలో రాజశేఖర రెడ్డి గారి పేరు ఇప్పటికీ ప్రతి పేదవాడి గుండెలో ఉంది అన్నదానికి ముఖ్య కారణం ఆరోగ్యశ్రీ పథకం. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం కూడా ఆరోగ్యానికి సంబంధించి ఇటువంటి పథకాన్ని ఎక్కడా కూడా ప్రవేశపెట్టని సమయంలో రాజశేఖర రెడ్డి గారు గొప్ప పథకాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందించడం జరిగింది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు, పేదవాళ్ళు ఒక కార్పొరేట్ వైద్యాన్ని చేయించుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ కుటుంబాలు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఆ కుటుంబాలు అప్పులు పాలై చనిపోయే పరిస్థితుల్లో ఈరోజు గుండె ఆపరేషన్ చేయించుకోవడం కానీ, క్యాన్సర్ చికిత్స కానీ, అట్లానే అనేక శస్త్రచికిత్సలకి ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 2,000 హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా పేరు మార్చడమే కానీ పథకాన్ని తీసివేసే సాహసం ఎవరూ కూడా చేయలేదంటే ఆ పథకం ప్రజల్లోకి ఎంత గొప్పగా వెళ్ళిందో ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకి, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆ పథకం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసు. దేశంలోనే రోల్ మోడల్గా ఆరోగ్యశ్రీ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత ఈ పథకాన్ని మరింత విస్తృతంగా, అంటే దాదాపు అప్పుడు 1700 జబ్బులుంటే తర్వాత 3700 జబ్బులకి కవరేజ్ వచ్చేటట్టు ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తృతంగా పెంచే కార్యక్రమం చేయటం జరిగింది. 1000 రూపాయలు ఖర్చు అయ్యే జబ్బును కూడా, అంటే కామన్ గా వచ్చే జ్వరాలను కూడా ఇందులోకి తీసుకొచ్చి కోవిడ్ లాంటి మహమ్మారిని ఆరోగ్యశ్రీ పథకం కింద తీసుకొచ్చి దాదాపు 700 చిల్లర కోట్లు కేవలం కోవిడ్ సమయంలోనే ఖర్చు పెట్టడం జరిగింది. ఒకవైపు జబ్బుల్ని పెంచుతూ, మరొక వైపు
నెట్వర్క్ హాస్పిటల్ సంఖ్యను కూడా పెంచే కార్యక్రమం చేయటం జరిగింది గత ప్రభుత్వ హయాంలో. అంతకుముందు 900 చిల్లర హాస్పిటల్స్ ఉంటే వాటిని దాదాపు 2000 హాస్పిటల్స్ వరకు కూడా ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ పెంచే కార్యక్రమం చేయటం జరిగింది. అట్లానే ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా ప్రభుత్వ డాక్టర్లకు కూడా 25% వాటా ఇవ్వాలి ఆరోగ్యశ్రీ నిధుల్లో అని పెట్టి ప్రభుత్వంలో పనిచేస్తున్న డాక్టర్లకు కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కొంత మేలు చేసే కార్యక్రమం కూడా చేయటం జరిగింది. తల్లికి వందనం తప్పితే ఏ పథకాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఇంతవరకు అమలు చేసిన పాపాన పోలేదు. సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్తారు, అట్టర్ ఫ్లాప్. ఏ పథకాలు ఇవ్వకుండా ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసి ఒక రాజధాని నిర్మాణం లేదు, ఒక ప్రాజెక్ట్ నిర్మాణం లేదు, ప్రజల ఆరోగ్యం మీద కనీసం ఆరోగ్యం మీద ఖర్చు పెట్టాల్సింది కూడా మీరు ఖర్చు పెట్టట్లేదు. ఈరోజు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఒకసారి ఆలోచన చేయాలా. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది. ఇప్పటికైనా మీరు ఆ నెట్వర్క్ హాస్పిటల్స్ యొక్క ప్రతినిధులను పిలిపించి వాళ్ళు మాట్లాడి ఈ యొక్క ఆరోగ్యశ్రీ మళ్ళీ ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. అట్లానే బీమాకి ఏదో తీసుకొస్తారని చెప్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీని ఆపేసి మొత్తాన్ని బీమాలో కవర్ చేసి ఒక్కొక్క కుటుంబానికి 2.5 లక్షల చొప్పున ఇస్తామని చెప్పారు. పోనీ మీరు దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండానే దీన్ని తీసేస్తున్నారు కదా, ఇదేం అన్యాయం. ఇన్సూరెన్స్ వస్తే ఇంకా ఎన్ని సమస్యలు వస్తాయో అసలు ఎవరికి తెలియదు. జబ్బుల్ని అసలు తీసేస్తారు, కొంత పేమెంట్లు ఆపేస్తారు, వాళ్ళు కొర్రీలు పెడతారు, క్వశ్చన్లు పెడతారు, ఎన్నో అడ్డంకులు పెడతారు. ఇక వాళ్ళతోటి ఇక తలనొప్పులు మామూలుగా ఉండవు. మేము ఒకటే అడుగుతున్నాం, ఆరోగ్యశ్రీని కొనసాగించాలి, ఇన్సూరెన్స్లు ఇలాంటివి ఆపేయాలి, ఆరోగ్యశ్రీని కొనసాగించే కార్యక్రమం చేయాలి. గ్రీన్ ఛానల్ నుంచి మీరు డబ్బులు నెట్వర్క్ హాస్పిటల్స్కి రిలీజ్ చేసే కార్యక్రమం చేయాలి. దీని రెండింటి మీద కూడా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.